ఈనాటి మన పరిశీలనకు స్వాగతం. మనం బైబిల్లోని సంఖ్యాకాండము 20వ అధ్యాయాన్ని కాస్త లోతుగా చూడబోతున్నాం. నమస్కారం. ఈ కథనం అంటే ఇది మనల్ని ఇజ్రాయేలీల 40 ఏళ్ల అరణ్య ప్రయాణం చివరి దశకు తీసుకెళ్తోంది. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి సీను అరణ్యంలోని కాదేషు అనే చోటికి చేరుకున్నారు. అవును, అక్కడే ఈ అధ్యాయంలోని ముఖ్యమైన సంఘటనలన్నీ జరుగుతాయి. ఇందులో చాలా నాటకీయమైన విషయాలున్నాయి. నీళ్ల కోసం ప్రజల ఆందోళన ఒక ఎత్తైతే, నాయకత్వం మీద విపరీతమైన ఒత్తిడి. నిజమే. ఆ తర్వాత దేవుడి ఆజ్ఞను మోషే అహరోన్లు పాటించకపోవడం, దానివల్ల వాళ్లకొచ్చిన తీర్పు. అది చాలా కీలకమైన ఘట్టం. అవును. ఇంకా ఎదోము రాజుతో ఆ దౌత్యం విఫలమవ్వడం, చివరికి అహరోను మరణం, యాజకత్వ బాధ్యతల మార్పు, ఇవన్నీ చూస్తాం. సరే, ఈరోజు మన లక్ష్యమేంటంటే ఈ సంఘటనలు ఎలా జరిగాయి, అందులోని వ్యక్తులు ఎందుకు అలా ప్రవర్తించారు, మరి ముఖ్యంగా దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, వీటిని అర్థం చేసుకోవడం. అవును, మీరు చెప్పినట్టు ఈ అధ్యాయం వాళ్ల చరిత్రలో, ఆ అరణ్య యాత్రలో ఒక ముఖ్యమైన మలుపు. ఇది కేవలం జరిగిన సంఘటనల జాబితా కాదు, నాయకత్వం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో, తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు విశ్వాసం ఎలా పరీక్షించబడుతుందో చూపిస్తుంది. అవును. ముఖ్యంగా అంటే నాయకులు ఒక్కోసారి చిన్న పొరపాటు చేసినా లేక క్షణికావేశంలో ప్రవర్తించినా దాని పర్యవసానాలు ఎంత దూరం వెళ్తాయో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సరే, దీన్ని ఇంకాస్త వివరంగా చూద్దాం. అధ్యాయం మొదటి వచనంలోనే ఒక విషాదంతో మొదలవుతోంది కదా. అవును. కాదేశులో మోషే అహరోనుల సోదరి మిర్యాము, ఆమె ప్రవక్త్రి కూడా. ఆమె చనిపోయి అక్కడే పాతిపెట్టబడింది. ఆ వెంటనే చూడండి, 2వ వచనంలోనే జనాలకు తాగడానికి నీళ్లు లేవు అనే సమస్య పెద్దదైపోయింది. ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి జరగడం మనం గమనించాలి. మిర్యాము చనిపోవడం, వెంటనే నీళ్ల సమస్య రావడం. బైబిల్లో దానికి నేరుగా కారణం చెప్పలేదు కాని అవును, ఆమె మరణం తర్వాత ఈ కష్టం రావడం ప్రజల్లో ఉన్న నిరాశను, ఆ అసహనాన్ని ఇంకా పెంచుంటుంది. బహుశా వాళ్ల దృష్టిలో ఆమె ఉంటే దేవుని దయ ఉంటుందని ఏదో నమ్మకం ఉండిందేమో. ఆమె లేకపోవడం వాళ్లకి ఒక రకమైన అభద్రతాభావాన్ని కలిగించుండొచ్చు. నీళ్లు లేకపోవడంతో ప్రజల్లో మళ్లీ తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. వాళ్లు మోషే అహరోనుల మీద తిరగబడ్డారు. వాళ్ల మాటలు చూడండి, 3వ వచనంలో ఎంత కఠినంగా ఉన్నాయో. అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినడల ఎంతో మేలు. అంటే అంతకుముందు దేవుని తీర్పు వల్ల చనిపోయిన వాళ్లలాగే మేమూ చనిపోయుంటే బాగుండేదనంటున్నారన్నమాట. ఎంత నిరాశ! అవును. 4వ వచనంలో అయితే నేరుగా మోషే అహరోనుల్నే నిందిస్తున్నారు. మేమును మా పశువులను ఇక్కడ చనిపోవడానికేనా ఈ అరణ్యంలోకి మమ్మల్ని తెచ్చింది అని అడుగుతున్నారు. ఆ తర్వాత 5వ వచనంలో ఐగుప్తును గుర్తు చేసుకుంటూ, ఈ అరణ్యం బాగోలేదు, తినడానికి లేదు, తాగడానికి లేదు అని ఫిర్యాదులు. ఇది వాళ్ల నిస్సహాయతను చూపిస్తుంది. అదే సమయంలో వాళ్లలో ఉన్న ఆ అవిశ్వాసం కూడా కనిపిస్తోంది. నిజమే. ప్రజల ఈ ప్రవర్తన వాళ్ల అరణ్య ప్రయాణంలో మనం చాలాసార్లు చూసిందే. ఏదైనా కష్టం వస్తే చాలు, దేవుడింతకుముందు చేసిన అద్భుతాలు, ఆ విమోచన అంతా మర్చిపోతారు. అవును. ప్రస్తుతం ఉన్న సమస్య మీద దృష్టి పెట్టి నాయకుల్ని నిందించడం. ఇది అంటే కొంతవరకు మానవ సహజమే అయినా వాళ్ల విషయంలో ఇది తరచుగా అవిశ్వాసంగా మారింది. ఈ నిందలు, ఈ ఆరోపణలు మోషే, అహరోనులపై ఎంత భారం మోపి ఉంటాయో కదా. అందుకేనేమో 6వ వచనంలో వాళ్లు ప్రజల దగ్గరనుంచి వెళ్ళిపోయి ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర, దేవుని సన్నిధికి చిహ్నమోది. అవును, ఆ గుడారం ద్వారం దగ్గర సాగిలపడి దేవుని సహాయం కోరారు. దేవుడు వాళ్ల మొర విన్నాడు. 7వ, 8వ వచనాల్లో దేవుడు మోషేకు ఒక నిర్దిష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. చాలా ఆశ్చర్యకరంగా, నీ కర్రను తీసుకో, నువ్వు నీ సహోదరుడు అహరోను సమాజాన్ని పోగుచేసి వాళ్ల కళ్ల ముందే ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళిస్తుంది అని స్పష్టంగా చెప్పాడు. కేవలం మాట్లాడమన్నాడు, కొట్టమని కాదు. అవును, కేవలం మాట్లాడమన్నాడు. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మోషే ప్రజల ముందు నిలబడ్డాడు. బహుశా వాళ్ల నిందలతో, ఆ అవిశ్వాసంతో విసిగిపోయి ఉంటాడు. తీవ్రమైన కోపంతో 10వ వచనంలో అరిచాడు, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా? ఆ మాట చూడండి, మేము రప్పింపవలెనా అని. అవును. ఆ తర్వాత 11వ వచనంలో దేవుడు మాట్లాడమంటే మోషే తన చేతిలోని కర్రతో ఆ బండను ఒకసారి కాదు 2 సార్లు కొట్టాడు.
రెండుసార్లు. నీళ్లైతే పుష్కలంగా వచ్చాయి. ప్రజలు పశువులు తాగారు. కాని దేవుని ఆజ్ఞ మీరబడింది. ఇక్కడే పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఇక్కడ నాకు సందేహం వస్తోంది. దేవుడు మాట్లాడమన్నాడు, మోషే కొట్టాడు. పైకి ఇది చిన్న తేడాలనిపించొచ్చు. కాని దేవుడిచ్చిన శిక్ష చూస్తే చాలా తీవ్రంగా ఉంది. కేవలం ఆజ్ఞను కొద్దిగా మార్చినందుకా, లేక మోషే ఆ కోపాన్ని ప్రదర్శించినందుకా, లేదా మీరిందాకన్నట్టు మేము నీళ్లు రప్పింపవలనా అన్న గర్వం వల్ల ఎందుకంత తీవ్రంగా స్పందించాడు దేవుడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఇది కేవలం ఒక్క చిన్న పొరపాటు కాదు. ఇందులో చాలా లోపాలు కలిసి ఉన్నాయి. ఒకటి, స్పష్టమైన అవిధేయత. దేవుడు చాలా నిర్దిష్టంగా మాట్లాడు అని చెప్పాడు. అవును. దాన్ని కాదని కొట్టడం దేవుని మాటను తిరస్కరించడమే. రెండోది, దేవుని పరిశుద్ధతను అవమానించడం. దేవుడు తన శక్తిని శాంతియుతంగా మాట ద్వారా చూపించాలనుకున్నాడు. కాని మోషే కోపంతో ఒక రకంగా హింసాత్మకంగా అంటే కొట్టడం ద్వారా దాన్ని చేశాడు. అది ప్రజల ముందు దేవుని స్వభావాన్ని తప్పుగా చూపించినట్టయింది. ఖచ్చితంగా దేవుని పరిశుద్ధతను ఘనపరచలేదు. మూడోది, మీరు గమనించినట్టు ఆ మాటలు, మేము నీళ్లు రప్పింపవలనా, ఇందులో అద్భుతం చేసేది తామే అన్నట్టొక అహంకారం ధ్వనిస్తోంది. అవును. నీళ్లనిచ్చేది దేవుడనే విషయాన్ని మరుగునపరిచారు. అవును, ఘనతను తమకు ఆపాదించుకునే ప్రయత్నంలాంటిది. ఇక నాలుగవది, బహుశా విశ్వాసలోపం కూడా ఉండి ఉండొచ్చు. అంటే కేవలం మాటతో బండ నీళ్లు ఇస్తుందా అనే సందేహం ఆ క్షణంలో మోషేకు, అహరోనుకు కలిగిందేమో. ప్రజల ఒత్తిడి, వారి సొంత భావోద్వేగాలు, వీటి మధ్య దేవుని మాటపై పూర్తిగా ఆధారపడలేకపోయారేమో. ఏమో, ఈ కారణాలన్నీ కలిసి ఆ చర్యను దేవుని దృష్టిలో చాలా తీవ్రమైన పాపంగా మార్చాయి. అందుకే నాయకత్వంలో ఉన్నవారి బాధ్యత అంత గొప్పది. వాళ్ల పనులు దేవుని నామాన్ని ఎలా ప్రతిబింబిస్తాయో ఇది చూపిస్తుంది. దీనికి దేవుని ప్రతిస్పందన వెంటనే వచ్చింది కదా. 12వ వచనంలో దేవుడు మోషే, అహరోన్లతో సూటిగా చెప్పేశాడు, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకుని పోరని చెప్పెను. ఇది వినడానికే చాలా భారంగా ఉంది. నిజంగా ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్లు ప్రజలను నడిపించిన నాయకులకు చివరికి ఆ వాగ్దాన దేశంలో అడుగుపెట్టే అవకాశం లేదని చెప్పడం, అది వాళ్ల జీవితాలకే పెద్ద దెబ్బ. ఇది నాయకుల బాధ్యత ఎంత గొప్పదో, దేవుని సూచనలను పాటించడంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. ఒక్క క్షణికావేశం, ఒక చిన్న అవిధేయత కూడా ఎంత పెద్ద పరిణామాలకు దారితీస్తుందో ఇది హెచ్చరిస్తుంది. అందుకే ఆ నీళ్లు వచ్చిన చోటికి మెరీబా అని పేరు పెట్టారు. 13వ వచనం చెబుతుంది కదా, మెరీబా అంటే వాదన లేదా కలహం అని. అవును, ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలీయులు దేవునితో వాదించారు. అదే సమయంలో మోషే, అహరోనులు కూడా దేవుని ఆజ్ఞ విషయంలో వాదించినట్టే అయింది. దానికి ఫలితంగా దేవుడు తన తీర్పు ద్వారా తన పరిశుద్ధతను కనపరిచాడన్నమాట. సరే, ఈ మెరీబా సంఘటన తర్వాత ఇశ్రాయేలీయులు కాదేశు నుండి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. వాగ్దాన దేశానికి వెళ్లే దారిలో ఎదోము దేశం మీదుగా వెళ్లాల్సొచ్చింది. 14వ వచనం నుంచి మనం చూస్తే మోషే ఎదోము రాజుకి దూతలను పంపించాడు. అవును, వాళ్ల బంధుత్వాన్ని గుర్తుచేశాడు. ఎదోమీయులు ఏషావు సంతతి, ఇశ్రాయేలీయులు యాకోబు సంతతి కదా. తమ కష్టాలను వివరించి శాంతియుతంగా మీ దేశం గుండా వెళ్తాం, అనుమతి ఇవ్వండి అని అడిగారు. చాలా వినయంగా అడిగారు. మేము కేవలం ఆ రాజమార్గంలోనే నడుస్తాం, అటూ ఇటూ తిరగం, పొలాల్లోకి వెళ్ళం, ద్రాక్షతోటల్లోకి వెళ్ళం, మీ బావుల నీళ్లు కూడా తాగం అని హామీ ఇచ్చారు. 17. కాని 18వ వచనంలో ఎదోము రాజు జవాబు చాలా దురుసుగా ఉంది. నా దేశంలో అడుగుపెట్టొద్దు, వస్తే కత్తితో ఎదుర్కొంటాడు అని బెదిరించాడు. చాలా కఠినంగా చెప్పాడు. ఇశ్రాయేలీయులు మళ్లీ అడిగారు. అవసరమైతే నష్టపరిహారం ఇస్తామని కూడా అన్నారు. 19. అయినా ఎదోము రాజు ఒప్పుకోలేదు. పైగా పెద్ద సైన్యంతో వచ్చి వాళ్లను అడ్డగించాడు. 20. దాంతో ఇశ్రాయేలీలు వారితో గొడవ పెట్టుకోకుండా ఆ దారి వదిలేసి పక్కకు తొలిగి చుట్టూ తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 21. ఈ తిరస్కరణ వాళ్ల ప్రయాణాన్ని ఇంకా ఆలస్యం చేసింది, కష్టతరం చేసింది. అవును, యాకోబు, ఏషావు సోదరుల మధ్య ఉన్న ఆ పాత వైరం ఇక్కడ మళ్లీ కనిపించిందని కొందరు అంటారు. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఎదోము రాజు యుద్ధానికి సిద్ధమైనా ఇశ్రాయేలీలు మాత్రం గొడవను నివారించారు. అంటే వాళ్లా సమయంలో దేవుని నడిపింపును అనుసరించారా, లేక అనవసర యుద్ధమెందుకని అనుకున్నారా? అది స్పష్టంగా లేదు. కానీ సంఘర్షణను నివారించడమనేది వాళ్లు తీసుకున్న నిర్ణయం.
ఇది కూడా వాళ్ల ప్రయాణంలో ఎదురైన మరో అడ్డంకి అన్నమాట. ఆ తర్వాత వాళ్లు ప్రయాణం కొనసాగించి హోరుకొండకు చేరుకున్నారు. వీరు 23. అది ఎదోము దేశపు సరిహద్దు దగ్గరే ఉంది. ఇక్కడ దేవుడు మోషే అహరోనులతో ఇంకొక గంభీరమైన విషయం చెప్పాడు. అవును, అహరోను మరణం గురించి. 23వ 24వ వచనాల్లో దేవుడు అహరోను తన పితరులతో చేర్చబడును అని చెప్పాడు. కారణం కూడా మళ్ళీ గుర్తు చేశాడు. మెరీబా నీళ్ల దగ్గర మీరు నా మాట వినకుండా నా మీద తిరుగుబాకు చేశారు గనక నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశంలో అతడు ప్రవేశించడు అని 24. ఆ మెరీబా సంఘటన పర్యవసానం ఇక్కడ అహరోను జీవితాన్ని ముగించబోతోంది. దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనును ఆయన కొడుకు ఎలియాజర్ను ఆ హోరుకొండపైకి తీసుకెళ్లాడు. 25, 27. అది చాలా భావోద్వేగాలతో కూడిన సందర్భం అయుంటుంది. నిజమే. అక్కడ మోషే అహరోను వేసుకున్న ఆ పవిత్రమైన ప్రధాన యాజక వస్త్రాలను తీసి అతని కుమారుడు ఎలియాజరుకు తొడిగించాడు. 26, 28. ఇది కేవలం బట్టలు మార్చడం కాదు కదా. అస్సలు కాదు. ఇది దేవుని ఏర్పాటు ప్రకారం యాజకత్వ బాధ్యత, ఆ అధికారం ఒక తరం నుంచి ఇంకో తరానికి అధికారికంగా మారడాన్ని సూచిస్తుంది. వెంటనే ఆ కొండమీదే అహరోను చనిపోయాడు. వారే 28. ఇది నిజంగా ఒక శకానికి ముగింపు. అహరోను ఇశ్రాయేల్ చరిత్రలో మొట్టమొదటి ప్రధాన యాజకుడు. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మోషేకు తోడుగా ఆయన నోటిగా ఉన్నవాడు. అవును. ఆ తరువాత ప్రధాన యాజకునిగా ఎన్నో ఏళ్లు సేవ చేశాడు. ఆయన జీవితంలో విజయాలున్నాయి, అలాగే బంగారు దూడలాంటి వైఫల్యాలూ ఉన్నాయి. చివరికి ఆ మెరీబా దగ్గర చేసిన అవిధేయతకు తీర్పును ఎదుర్కొని వాగ్దాన దేశంలో అడుగు పెట్టకుండానే తన యాత్రను ముగించాడు. అయితే అదే సమయంలో దేవుని ప్రణాళిక ఆగలేదు. యాజకత్వం అతని కుమారుడు ఎలియాజర్కు బదిలీ అవ్వడం, అది దేవుని ఏర్పాట్లో కొనసాగింపును చూపిస్తుంది. అంటే గతం తప్పుల ఫలితాలున్నాయి, కాని భవిష్యత్తుపై దేవుని ప్రణాళిక కూడా కొనసాగుతూనే ఉంది. మోషే ఎలియాజరు కొండ దిగివచ్చాక అహరోను ఇక లేడని ప్రజలందరికీ తెలిసింది. అప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు అంటే 29వ వచనం చెప్తోంది. సమాజకులందరూ అహరోను గతించనని తెలుసుకొనినప్పుడు ఇశ్రాయేలీల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. ఇది కూడా కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే గతంలో ఇదే ప్రజలు అహరోను మీద కూడా తిరగబడ్డారు, ఫిర్యాదులు చేశారు, బంగారు దూడ విషయంలో విమర్శించారు. అవును. అయినా ఆయన చనిపోయినప్పుడు మొత్తం సమాజం 30 రోజులు దుఃఖించటం, అది నాయకత్వ స్థానానికి, ఆ వ్యక్తికి వాళ్ళిచ్చిన గౌరవాన్ని చూపిస్తోంది. నాయకుడిలో లోపాలున్నా అతని స్థానం, సేవ ముఖ్యమైనవని వాళ్లు గుర్తించారు. బహుశా అది ఆ సమాజంలో ఉన్న ఐక్యతను కూడా సూచిస్తోంది. వారి నాయకులతో ఉన్న అనుబంధాన్ని కూడా చూపిస్తోంది. సరే, ఇదంతా మనకేం చెబుతోంది? సంఖ్యాకాండము 20వ అధ్యాయాన్ని ముగించే ముందు దీని సారాంశం ఒక్కసారి చూద్దాం. ఈ అధ్యాయం ఇశ్రాయేలు ప్రయాణంలో చాలా కీలకమైనది, కొంత విషాదకరమైనది కూడా. అవును. మిరియాము అహరోనుల మరణాలు ఒక తరం నాయకత్వం ముగింపును సూచిస్తున్నాయి. ఆ మెరీబా నీళ్ల సంఘటన దేవుని ఆజ్ఞకు విధేయత ఎంత ముఖ్యమో, అవిధేయత ఫలితాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, ముఖ్యంగా నాయకులకు ఎంత బాధ్యత ఉంటుందో గట్టిగా చెబుతోంది. నిజమే. ఎదోమురాజు అలా తిరస్కరించడం ప్రయాణంలో వచ్చే అడ్డంకుల్ని, మానవ సంబంధాల్లోని సంక్లిష్టతల్ని చూపిస్తోంది. ఇక అహరోను మరణం, ఎలియాజర్కు యాజకత్వం బదిలీ అవ్వడం, దేవుని ప్రణాళిక ఎలా కొనసాగుతుందో చూపిస్తోంది. అవును. మొత్తం మీద చూస్తే ఈ అధ్యాయం విశ్వాసం, విధేయత, నాయకత్వపు సవాళ్లు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, దేవుని పరిశుద్ధతను గనపరచడం, ఇలాంటి చాలా ముఖ్యమైన పాఠాలను మన ముందుంచుతుంది. ఒక తరం వాళ్ల పొరపాట్ల వల్ల వాగ్దానాన్ని అందుకోలేకపోయినా దేవుడు తన మాట నిలబెట్టుకోవడానికి కొత్త తరాన్ని సిద్ధం చేస్తున్నాడనే ఒక ఆశ కూడా ఇందులో కనిపిస్తోంది. అవును. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటి మిగిలింది. నాయకత్వం అంటే ఎప్పుడు సులభంగా ఉండదు. తీవ్రమైన ఒత్తిడి, ప్రజల నుంచి నిందలు, అసంతృప్తి, కొన్నిసార్లు మిరియాము మరణం లాంటి వ్యక్తిగత నష్టాలు, ఇవన్నీ ఎదురైనప్పుడు ఒక నాయకుడు తన భావోద్వేగాలను, అంటే కోపం, నిరాశ, అహంకారం లాంటివి ఎలా అదుపులో ఉంచుకోవాలి? దేవుని సూచనలను గాని లేదా కనీసం నైతిక సూత్రాలను గాని నిష్ఠగా, స్పష్టమైన మనస్సుతో పాటించడం ఎంత ముఖ్యం. మెరీబా సంఘటన చూస్తే ఒక్క క్షణికావేశంలో ఆ ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం లేదా చేసిన అవిధేయత వాళ్ల జీవిత గమ్యాన్నే మార్చేసింది. నిజమే.
ఇది కేవలం ఆనాటి నాయకులకే కాదు, ఈనాటి నాయకత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నిజానికి ప్రతి వ్యక్తికీ కూడా వర్తిస్తుంది కదా. మనపై ఉన్న ఒత్తిడిని, మన భావోద్వేగాలను దాటుకొని సరైన మార్గంలో నిలబడటం ఎంత కీలకమనే దానిపై ఈ వృత్తాంతం మనల్ని బాగా ఆలోచింపజేయాలి.